ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాము. ఈ దినము వాక్య పరిచర్య నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పుచున్నానో ఆయనే ఈయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నట్టు ఈ కార్యక్రమానికి మీకు ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం. దేవునికి స్తోత్రం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవడం వల్ల మనం సహాయం చేసుకుంటున్నాం. ప్రార్థన అనేది ఆత్మ సంబంధమైన సహాయం. దయచేసి గమనించండి, ఈ నెలలో అనగా ఒక 2 రోజుల తర్వాత ఎల్లుండి 20 మరియు 21వ తేదీ 2 రోజులు హైదరాబాదులో పరిచర్య కొరకు నేను వెళ్తున్నాను. కనుక ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. గత నెలలో నవంబర్ నెలలో మనం 23వ తేదీ జరపాల్సినటువంటి కూడికను జరపలేకపోయాం. వర్షాలు వాటి వలన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వలన ట్రైన్స్ క్యాన్సిల్ కావడం వల్ల మీటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. ఈ నెల అనగా 20 మరియు 20వ తేదీ ఉజ్జీవ కూడిక YMCA కాంపౌండ్లో మనం ఏర్పాటు చేస్తున్నాం. 21వ తేదీ ఉదయం సాయంత్రం మౌలాలిలోను, అంతేకాకుండా పెద్దకంది కూడా అనేటువంటి ప్రదేశాల్లోనూ మొత్తం 3 లేదా 4 కూడికల్లో వాక్య పరిచయం చేయడానికి 2 రోజులు కూడికలవి. కనుక వీటి కోసం వెళ్తున్నాను. నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. నాతో పాటు స్వార్థ గాయకులైనటువంటి బ్రదర్ జే ప్రవీణ్ గారు భీమవరం, అంతేకాకుండా దైవజనులైనటువంటి పాస్టర్ వై శేఖర్ బాబు గారు విజయవాడ వారు వస్తున్నారు. కాబట్టి నాతో పాటు మరికొంతమంది సహోదరులు ఉంటారు. కాబట్టి ఈ బృందం కొరకు ఆ పరిచర్య కొరకు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినేటువంటి సమయం అతి ప్రాముఖ్యమైన సమయం. అది స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్ అని భక్తులు పాడాడు. ప్రీచింగ్ టైం ప్రేయర్ టైం కాదు, బట్ దిస్ ఈజ్ స్వీట్ అవర్ ఆఫ్ ప్రీచింగ్. స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్ ఉంది, స్వీట్ అవర్ ఆఫ్ ప్రీచింగ్ కూడా ఉంది. ఇది ప్రసంగం యొక్క మధుర సమయం, వాక్యం వినేటువంటి మధుర సమయం. కాబట్టి ఇది మీ ఆత్మకు ఆశీర్వాదకరమైన సమయం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 30వ వచనం ఆధారంగా చేసుకొని యేసు యొక్క ప్రాధాన్యతలు, ద ప్రియారిటీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు యొక్క 4 ప్రాధాన్యతలు. ఒకటి, పొందినది కాదు పొందాల్సింది. పొందిన నీటి బాప్తిజం కాదు, పొందవలసినటువంటి శ్రమల బాప్తిజం అనేది ఇంపార్టెంట్ అని ఆయన దానికి ప్రాధాన్యత ఇచ్చాడు అన్నట్టుగా మాట్లాడాడని మనం అర్థం చేసుకున్నాం. అంతేకాకుండా గలిలయకు వెళ్ళగోరుతూ మార్గమధ్యలో లేకపోతే అకస్మాత్తుగా కనబడినటువంటి పిలుపుని పిలిచి తమతో కలుసుకోమని చెప్పినట్టుగా చూస్తున్నాం. అనగా గలిలయ దాకా మాకు దారి చూపించమని కాదు, దారి చూపించడానికి గైడ్ లాగా ఉంటామని కాదు, అతను శిష్యుడిగా ఉండడానికి, మాతో కలిసి ప్రయాణించడానికి, మా టీంలో ఉండడానికి అన్నట్టుగా ఆయన పిలిచాడు. సరే, ఆయన వెళ్ళాడు. తర్వాత పిలుపు నతనయేలు వచ్చారు. ఒక 5 మంది టీం తయారైపోయింది అక్కడ. వాళ్ళు మళ్ళీ పెళ్ళికి కూడా వెళ్ళారు. ఆ పెళ్ళిలో 5 మంది ఉన్నారు, 12 మంది ఉన్నారో మనకు తెలియదు, మనం వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్న మాటలు అలాగా యేసు యొక్క ప్రాధాన్యతలు గత ఎపిసోడ్లో మాటలే. పరిచర్య ముఖ్యం కాదు, పరిచారకులు ముఖ్యం. మాట ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. మాట ముఖ్యం కాదు, మహిమ కార్యం ముఖ్యం అనేటువంటి విషయాలు మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో మరలా మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం ఆలోచించుకోబోతున్నాం. జాన్ 1:30. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఎస్, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక ఎస్, నాకంటే మొదటివాడైనని నేను ఎవరి గురించి చెప్తున్నో ఆయన ఈయన. He is the one I have been saying will come after me, who existed long before me and is much greater than I am. దేవునికి స్తోత్రం. మన టైటిల్ యేసు యొక్క గొప్పతనం. యేసు గొప్పతనం ఏంటి? నో డౌట్ యేసు గొప్పవాడే.
యేసు యొక్క గొప్పతనాన్ని గురించిన ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఎందుకు వచ్చింది? అది క్వశ్చన్. పలానోళ్ళ కన్నా గొప్పవాడు, పలానోళ్ళ కన్నా గొప్పవాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. హెబ్రీ పత్రిక వెళ్తే ఆయన దేవదూతల కన్నా గొప్పవాడు, ఆయన అబ్రాహాము కన్నా, మోషే కన్నా, అర్పణల కన్నా, ఏబేలు కన్నా, విశ్వాస వీరుల కన్నా, ఇటువంటి వాటన్నిటికన్నా ఆయన యొక్క గొప్పతనాన్ని హెబ్రీ పత్రికలో బాగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ అధ్యాయంలోంచి లేకపోతే ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని యేసు యొక్క గొప్పతనాన్ని, 5 విధాలైనటువంటి గొప్పతనాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మీలో ఎవడు గొప్ప లేదా మనలో ఎవడు గొప్ప అనేటువంటి ఆర్గ్యుమెంట్ కొన్నిసార్లు శిష్యుల మధ్యలో వచ్చింది. ఎవరు గొప్ప? పేతురు నేనే గొప్ప అనుకోండొచ్చు, యోహాను నేనే గొప్ప అనుకోండొచ్చు, యాకోబు నేను గొప్ప అనుకోండొచ్చు. ప్రతివాడు వాళ్ళని గొప్ప అనుకుంటారు, కానీ మేమేం గొప్ప కాదండి, మేము అందరికన్నా తక్కువ వాళ్ళండి, నీచమైన వాళ్ళండి అని ఎవరు అనుకునేవాళ్ళు ఉండరు. ఐఎమ్ సంథింగ్ గ్రేట్ అనుకునేవాళ్ళు. ఒట్టి వాళ్ళు అయి ఉండి కూడా గట్టి వాళ్ళుగా, ఎన్నిక చేయబడిన వాళ్ళుగా ఫీల్ అవుతుంటారు. ఏమి లేని వారైనప్పటికీ ఏదో ఉన్నవారని, అపోస్తులు కాకయ్యే అపోస్తులని, యూదులు కాకయ్యే యూదులని, ప్రవక్తలు కాకయ్యే ప్రవక్తలని, ఇలాగా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కాకపోయినా అయినట్టు, పరిశుద్ధులు కాకపోయినా పరిశుద్ధులైనట్టు, ప్రార్థనాపరులు కాకపోయినా ప్రార్థనాపరులు అయినట్టు, ఇలా జరుగుతున్నాయి పరిస్థితులు. యేసు యొక్క గొప్పతనం ఈ 1వ అధ్యాయం 30వ వచనంలో మన మూల వాక్యంలో యోహాను యేసు యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు. అనగా యేసు యోహాను కన్నా గొప్పవాడు. నేను యోహాను కన్నా గొప్పవాడని యేసు చెప్పలేదు, కానీ యోహాను చెప్తున్నాడు నాకన్నా ఆయన గొప్పవాడు, ప్రముఖుడు, ఆయన యజమానుడు, నేను దాసుణ్ణి, ఆయన కుమారుడు, నేను ఒక పనివాణిని, దాసుణ్ణి అని, ఇలాగా ఆయన పెళ్లి కుమారుడు, నేను పెళ్లి కుమారుని స్నేహితుణ్ణి అని ఇలా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. యేసు యొక్క గొప్పతనం, యోహాను కన్నా యేసు గొప్పవాడు. యోహాను కన్నా యేసు యొక్క గొప్పతనం ఏంటి? మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో మనకందరికీ తెలిసినట్లుగా యేసు ప్రభు ఒక సందర్భంలో చెప్పాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడు, యోహాను కన్నా గొప్పవాడు లేడు అని చెప్పాడు. యేసు ప్రభు నా గురించి సాక్ష్యం చెప్పాడు కదా, నేనే గొప్పవాడిని అనుకొని ఆయన పొంగిపోలేదు. పొగిడితే కొంతమంది పొంగిపోతారు, విమర్శిస్తే కుంగిపోతారు. పొగిడినా, విమర్శించినా, లేకపోతే పొగిడినా, తిట్టినా కుంగిపోవాల్సినట్టు అవసరం లేదు. నార్మల్గా ఉందాం. 11వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. ట్రూలీ ఐ సే టు యూ, అమాంగ్ ఆల్ దోస్ హూ హ్యావ్ బోర్న్ ఆఫ్ ఉమెన్ there has not arisen a great person than John the Baptizer. John the Baptizer లేకపోతే బాప్తిసం ఇచ్చు స్నానికుడైనటువంటి యోహాను గొప్పవాడు, ఈజ్ గ్రేట్. ఎందుకు ఇలా చెప్పుకుంటూ వచ్చాడంటే, తర్వాత ఆ వచనం యొక్క మరో లేకపోతే చివరి భాగంలో వేరే విషయాలు రాయబడింది. మనం ఇప్పుడు వెళ్ళి ఆ వివరంలోకి వెళ్ళడం లేదు. యోహాను కన్నా గొప్పవాడు ఆయన, ఓకే, నో డౌట్. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనం మనం గమనిస్తే, అతడు వెలుగై ఉండలేదు కానీ, అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. బట్ జాన్ వాస్ నాట్ ద లైట్, హీ మెర్రీలీ పాయింటెడ్ టు ద లైట్. అనగా ఆయన వెలుగు కాదండి, ఆయన మండుచూ వెలిగే దీపమై ఉన్నాడు. ఆయన వెలుగు కాదు, వెలుగును చూపించేవాడు. ఎందుకంటే అక్కడ వెలుగు ఉంది, ఇక్కడ వెలుగు ఉంది, ఇక్కడ అది ఉంది, అక్కడ ఇది ఉంది అని చెప్పేవాడే కానీ అతడు వనరు కాదు, అతడు వ్యక్తి మాత్రమే. హీఈస్ నాట్ ఏ సోర్స్, ఈజ్ జస్ట్ ఏ పర్సన్ టు షో ద సోర్స్. అనగా ఇక్కడ రాయబడింది, తేడాలు చెప్తున్నాడు. యోహానుకు యేసుకున్న తేడా చెప్పినప్పుడు జీసస్ ఇస్ బెటర్ దాన్ జాన్. యేసు యోహాను కన్నా గొప్పవాడు. అతడు వెలుగై ఉండలేదు కానీ యేసు వెలుగై ఉన్నాడు, కానీ యోహాను వెలుగై ఉండలేదు. యేసు నిజమైన వెలుగై ఉండను, యేసు జీవపు వెలుగై ఉండను, మనుషులను వెలిగించే వెలుగై ఉండెను.
కానీ యోహాను అలా కాదు. యోహాను వెలుగును గురించి సాక్ష్యం చెప్పేవాడు. తాను వెలుగై ఉన్నాడు దేవుడు, నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు ప్రభు. కానీ ఆ వెలుగును గురించిన సాక్షి అయి ఉన్నాడు యోహాను. ఒకటి సాక్ష్యాన్ని బట్టి, లేకపోతే అక్కడ చెప్పబడినటువంటి సేవను బట్టి. సేవ అది. యేసు ప్రభు సేవ వేరు, యోహాను సేవ వేరు. యోహాను సేవ యేసు ప్రభు కొనసాగించాడు అని అనేవాళ్ళు ఉన్నారు. సరే, కొనసాగించుంటారు అనుకుందాం. కొనసాగిస్తే మాత్రం తప్పేంటి? శేషించిన సేవను, ఇతరులు మిగిల్చి వెళ్చినట్టు సేవను మనం చేయడం లేదా? మన పూర్వీకులు, మన పితరులు వదిలిపెట్టిన సేవే కదా మనం చేసింది. వారసత్వంగా సేవ చేయనప్పటికీ కూడా, మా నాన్నగారు పాస్టర్ కాదు, మా తాత పాస్టర్ కాదు, అయినప్పటికీ నేనే మా కుటుంబాల్లో మొట్టమొదటిగా పాస్టర్గా వచ్చాను. ఇప్పుడు నా తర్వాత జనరేషన్లో వాళ్ళు సేవానుభవంలోకి వచ్చి అప్పుడు మా తాతయ్యో లేకపోతే మా ముత్తాతో పాస్టర్ అండి అని చెప్పుకోవచ్చు. సేవ వారసత్వం ద్వారా జరిగేది కాదు, కానీ పరలోకపు పిలుపును బట్టి జరిగేది. కానీ ఈ రోజులో వారసత్వం అయిపోయింది. పాస్టర్ కొడుకు పాస్టర్ అయిపోతున్నాడు, బిషప్ కొడుకు బిషప్, అపోస్తుల కొడుకు అపోస్తుడు, ప్రవక్త కొడుకు ప్రవక్త అయిపోతున్నాడు. అలా కాకూడదని కాదు, అలా మౌళ్ళు చేసి తయారు చేస్తున్నారు. మనం తయారు చేస్తే తయారయ్యేవాళ్ళు కాదు, న్యాచురల్గా వాళ్ళు వచ్చేసి అలా తయారు కావాలి, అలా ఏర్పాటు చేయబడాలి, అలా ఎన్నిక చేయబడాలి. దేవుని స్తోత్రం. ఒకటి ఆయన యొక్క సేవను బట్టి. యేసు సేవ వేరు, యోహాను సేవ వేరు. యేసు సేవలో యోహాను ప్రస్తావన కొద్దిగా ఉండొచ్చేమో, కానీ యోహాను సేవ మొత్తం యేసు ప్రభు చుట్టే తిరిగిన సేవ. మన సేవలో మన గురించి చెప్పుకోవడం కాదు, నా సేవలో నా గురించి నేను చెప్పుకోవడం కాదు. నా గురించి చెప్పుకుంటే అది సేవ కాదు, స్వార్థం అంటారు. నేను యేసుని గురించి చెప్తేనే సేవ. ఈరోజు చాలామంది వాళ్ళ గురించి నేను ఇటువంటి నేను ఆ ఊరికి వెళ్ళాను, ఈ ఊరికి వెళ్ళాను, నేను పలానా పని చేశాను గొప్పగా చెప్పుకుంటున్నారు. మీ గురించి మీరు చెప్పుకోవద్దండి. నేను అక్కడికి వెళ్ళాను, పలానాతో వాదించాను, వాళ్ళని చిత్తు చేశాను, పలానా చోట సవాలు విసిరాను, వాళ్ళ మట్టి కనిపించాను మొదటి రౌండ్లోనే అని ఇవన్నీ చెప్పుకోవడంలో ఎటువంటి అర్థం లేదు. ఒకటి సేవను బట్టి, జరిగించిన సేవను బట్టి. ఆయన వెలుగై ఉండెను, ఈయన వెలుగును గురించి సాక్షి అయి ఉండెను. ఈ సేవను బట్టి ఒకటి యేసు ప్రభు యోహాను కన్నా గొప్పవాడు. రెండో విషయం 1వ అధ్యాయము 15వ వచనం. 1వ అధ్యాయం 15వ వచనం. స్తోత్రం. యోహాను ఆయనను గురించి అనగా యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు కంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే మొదటివాడాయననియు నేను చెప్పిన వాడు ఈయనే అనియు చెప్పాను. చాలండి. 26, 27లో కూడా నేను నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనుకాల వచ్చున్నాడు, మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగురు, ఆయన చెప్పుల వారిని ఎప్పటికైనా నేను యోగ్యుడు కారని వారితో అనెను. దేవుని స్తోత్రం. రెండోది స్థాయిల్లో తేడా ఉంది, స్టేటస్లో తేడా ఉంది. స్టేటస్ అంటే వాట్సాప్ స్టేటస్ గురించి నేను మాట్లాడడం లేదు. మన యొక్క స్థితి, మన యొక్క ఔన్నత్యంలో తేడా, మన హైట్లో, స్పిరిచువల్ హైట్లో తేడా. ఒకటి సేవను బట్టి యేసు ప్రభు యోహాను కన్నా గొప్పవాడు. రెండోది స్థాయిని బట్టి ఆయన యోహాను కన్నా గొప్పవాడు. యోహాను స్థాయి ఏంటి? యోహాను స్థాయి ఏంటి అంటే భౌతికంగా ఆలోచిస్తే ప్రధాన యాజకుని కుమారుడు, యేసు ప్రభు కన్నా వడ్రంగివాని కుమారుడు కన్నా ప్రధాన యాజకుని కుమారుడిగా ప్రాధాన్యత ఉంటుంది. ఈ భౌతిక ప్రాధాన్యతలు కాదు, భౌతికమైనటువంటి హోదాలు, స్థాయిల గురించి నేను మాట్లాడలేదు, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది స్థాయిని బట్టి యోహాను తక్కువవాడు. 5 ఉదాహరణలు మనం ఆలోచించబోతున్నాం. ఈ 5 ఉదాహరణలు బట్టి ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా, ఈ 5 రౌండ్లో ఏ రౌండ్లో కూడా యోహాను యేసు మీద డామినేట్ చేయలేకపోయాడు. ఈ అన్ని రౌండ్లో యేసు ప్రభు ఆధిక్యతను ప్రదర్శించాడు. అంటే ఎన్నికల భాషలో నేను చెప్తున్నాను, ఎలక్షన్ కౌంటింగ్ భాషలో మాట్లాడుతున్నాను. మళ్ళీ కౌంటింగ్కి ఎలక్షన్లకి ఏదో ప్రత్యేకమైన భాష ఉందని కాదు, అలా చెప్పేటప్పుడు ఇలా చెప్తుంటారు. కాబట్టి ఈ 5 సందర్భాల్లో కూడా హీఈస్ గ్రేటర్. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయనతో పాటు నేను కూడా హెచ్చవలసి ఉన్నది. ఆయనకు బాప్తిజం ఇచ్చిన నేను హెచ్చవలసి ఉన్నదని ఎప్పుడు చెప్పలేదు. ఆయనకు బాప్తిజం ఇచ్చుండొచ్చు, అది ధన్యత, ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్, ఆధిక్యత. కానీ దాన్ని బట్టి నేను అతిశయించడం లేదు.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది స్థాయిని బట్టి. ఆయన నా వెనుకటి వాడే కానీ నా ముందున్నవాడైపోయాడు. నేను 4 రన్నర్ని, ఆయన రన్నర్ కాదు. ఆయన మామూలుగా వస్తున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన వాకర్ అయితే నేను రన్నర్ని. ముందు కాదు, అలా ఆయన వస్తున్నాడు, కొద్ది మార్గం సరళ చేయండి, దూరం జరగండి, ట్రాఫిక్ జామ్ చేయొద్దు అన్నట్టుగా పోలీసులు హెచ్చరించినట్లుగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు. ట్రాఫిక్ క్లియర్ చేసే పోలీస్ కానిస్టేబుల్ లాంటి వాడు, పోలీస్ అతను లాంటి వాడు యోహాను. ఏం ట్రాఫిక్ క్లియర్ చేశాడండి? మీకు అర్థం కావడానికి ఆధునిక భాషలో చెప్పాను అంతవరకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, ఒకటి సేవను బట్టి యోహాను కన్నా యేసు గొప్పవాడు. రెండోది స్థాయిని బట్టి యోహాను కన్నా యేసు గొప్పవాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. ఆయన ఎచ్చవలసి ఉన్నది, ఆయన ఎచ్చవలసి ఉన్నది, తగ్గవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. ఇందాక ఈ తర్జుమాలోంచి గత ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్లో నేను దీన్ని చదివాను, మరలా చదువుతున్నాను. John 3:30 ఇన్ ద వాయిస్ ట్రాన్స్లేషన్. హీ ద గ్రూమ్, జీసస్ క్రైస్ట్ ఆర్ క్రైస్ట్ ద మెస్సియా ద గ్రూమ్ మస్ట్ టేక్ సెంటర్ స్టేజ్ అండ్ ఐ ద బెస్ట్ మ్యాన్ మస్ట్ స్టెప్ టు హిస్ సైడ్. మరలా చదువుతున్నాను. హీ ద గ్రూమ్ మస్ట్ టేక్ సెంటర్ స్టేజ్ అండ్ ఐ ద బెస్ట్ మ్యాన్ మస్ట్ స్టెప్ టు హిస్ సైడ్. దేవుని స్తోత్రం. పైన జరుగుతున్నటువంటి ఆ సన్నివేశాలు 27, 28, 29 వచనాల్లో మనం కనిపిస్తే, యోహాను శిష్యులకి, యేసు ప్రభు శిష్యులకి గొడవ జరిగిందని కాదు, అటువంటిది ఏం జరగలేదు. యోహాను శిష్యునికి ఒక యూదునికి ఏదో వివాదం జరిగింది. శుద్ధీకరణ విషయం. శుద్ధీకరణ అంటే ఏంటి, మీ గురువు గారు ఏం నేర్పించారు, ఆ శుద్ధీకరణ తప్పను, ఏదో సంథింగ్ జరిగింది. ఇటువంటి సందర్భంలో యేసు ప్రభు యొక్క పాపులారిటీ గురించి, యేసు ప్రభు దగ్గరికి జనాలు గుంపులుగా వెళ్ళడం, ఒకప్పుడు తమ గురువు దగ్గరికి ఏ విధంగా జనులు గుంపులుగా వచ్చారో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ భరించలేక సహించలేక యోహాను గారి పరిచర్య డౌన్ అయిపోతే, తగ్గిపోతే మేము కూడా మా విలువ కూడా తగ్గుతుంది కదా అన్నట్టుగా ఆలోచించి చెప్తే, నేను ఇప్పుడు సంతోషపడుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన మినిస్ట్రీ చేసి ఆయన డెవలప్ అవుతున్నాడని, ఆయన ఇంక్రీజ్ అవుతున్నాడని చెప్పేసి నేను ఎంజాయ్ చేస్తున్నాను అన్నట్టుగా యోహాను గారు మాట్లాడారు. దేవుని స్తోత్రం. మూడవది సేవాభివృద్ధిని బట్టి, ద ఇంక్రీజ్ ఆర్ ద గ్రోత్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే అక్కడ మాట చదవగలము. యేసు ప్రభు అంట, the picture was becoming clear to Pharisees that Jesus had gained a following much larger than of John the Baptist. John the Baptist కన్నా ఆయనే ఒక థ్రెట్ లాగా ఉన్నాడు, లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టే వ్యక్తిగా ఉన్నాడు. అటువంటిది ఆయన కన్నా ఎక్కువ మినిస్ట్రీ చేసినటువంటి యేసు మరింత బాధాకరంగా, లేదా మరింత బాధ పెట్టే విధంగా వాళ్ళకి తయారవుతున్నాడు. యోహాను బాధించాడు, ఇప్పుడు యోహాను బాధించిన దానికన్నా అధికంగా యేసు బాధిస్తున్నాడు. యేసు వాళ్ళ మీద వ్యక్తిగతమైన దాడులు చేసి, కామెంట్లు చేసి ఏదో ఇబ్బంది పెడుతున్నాడని కాదు. ఆయన పరిచర్యాభివృద్ధి అవుతున్నప్పుడు ఓర్వలేక ఉన్నటువంటి యూదులైన వారు, ఆత్మీయులు అనబడిన వాళ్ళు, యోహానుకు వచ్చేటువంటి పాపులారిటీని బట్టే భరించలేక మనుషులు పంపి ఏదో ఎంక్వైరీ చేసిన వాళ్ళు. ఇప్పుడు యోహాను పరిచర్యను బట్టి, యేసు పరిచర్యను బట్టి వాళ్ళు మరింతగా డిసప్పాయింట్ అయిపోయారు, డిస్కరేజ్ అయిపోయారు. యూదుల మినిస్ట్రీ ఉంది, యోహాను మినిస్ట్రీ ఉంది, యేసు ప్రభు మినిస్ట్రీ ఉంది. యూదుల మినిస్ట్రీ డౌన్ అయిపోతుంది, యోహాను మినిస్ట్రీ డిజపియర్ కాబోతుంది, యేసు ప్రభు మినిస్ట్రీ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. యూదుల పరిచర్య తగ్గిపోతుంది, అంతం కాబోతుంది, లేకపోతే అల్పం కాబోతుంది. యోహాను పరిచర్య అదృశ్యం కాబోతుంది, యేసు పరిచర్య అధికం కాబోతుంది. చూడండి, 3 వ్యక్తుల్ని మనం ఆలోచించాం, 3 గుంపుల్ని మనం ఆలోచించాం, 3 పరిచారకుల గురించి మనం ఆలోచించాం. యేసు ప్రభు పరిచర్య విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీసస్ మినిస్ట్రీ, ఇది మన మినిస్ట్రీ, జీసస్ మినిస్ట్రీ. ఏదో ప్రత్యేకమైన పేరు పెట్టుకున్నామని కాదు.
ప్రతి పరిచర్య కూడా ప్రభు పరిచర్యే. పేర్లు వేరుగా ఉండొచ్చేమో. గిద్యోన్ అని పేరు ఉండొచ్చు. గిద్యోన్ అనే ఆయనది కాదు. అమెరికాలో ఉండేటువంటో లేకపోతే యూకేలో ఉండేటువంటి గిద్యోన్ అనే వ్యక్తిది కాదు ఈ పరిచర్య. ఈ పరిచర్య ప్రభుది. లేకపోతే ఇంకా ఏవో పేర్లు ఉంటే ఉండొచ్చు. ఎవరే పేర్లు పెట్టుకున్నా కానీ ప్రభు ఒక్కడే. ఆయనకు ఘనత రావాలి, ఆయనకు మహిమ రావాలి, ఆయన దగ్గరికి అనేక మంది ఆకర్షించబడాలి. 3, సేవాభివృద్ధి బట్టి, బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ మినిస్ట్రీ we could see that Jesus is more better than John. ఒకటి సేవను బట్టి, రెండోది స్థాయిని బట్టి, మూడోది సేవాభివృద్ధిని బట్టి యోహాను కన్నా యేసు గొప్పవాడు. 4వ విషయం యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. John 5:36. స్తోత్రం. అయితే యోహాను సాక్ష్యం కంటే, యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు Silence, sir. There is another witness standing in my corner who is greater than John or any other man. దేవుని స్తోత్రం. The mission that brings me here and the things I call to do demonstrate the authenticity of my calling which comes directly from the Father. 36వ వచనం. నాకు సాక్ష్యం ఉంది, ఆయనకు సాక్ష్యం ఉంది. ఆయనకు బాప్తిజం ఇచ్చినట్టు యోహానుకు సాక్ష్యం ఉంది. యోహానుకు యేసుకు ఇద్దరికి సాక్ష్యం ఉంది. కానీ యోహాను కన్నా నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యం విషయములో జీసస్ ఇస్ బెటర్ దాన్ జాన్. సాక్ష్యం విషయంలో యోహాను కన్నా యేసు గొప్పవాడు. యోహాను యొక్క సాక్ష్యం మనుషులు ఇచ్చిందేమో ఉండొచ్చు, దేవుడు కూడా ఇచ్చాడు. కానీ తండ్రి అయిన దేవుడు యోహాను గురించి ఇచ్చినట్టు సాక్ష్యం కన్నా యేసును గురించి ఇచ్చిన సాక్ష్యం గొప్పది. నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. మనం కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అప్పుడు అనేకులకు మనం మాదిరిగా ఉంటాం, అనేకుల్ని ప్రభు వైపు తిప్పుతాం. నీ సాక్ష్యం ఉందా? కోల్పోయావా? నీ పిచ్చి మాటల వలన, నీ పిచ్చి ఆలోచనల వల్ల, నీ దుడుకుతనం వల్ల నీ సాక్ష్యాన్ని నువ్వు కోల్పోయావా? అబ్బాయి అతను కోపిస్తండి, ఓ అతను వాగుడికాయండి, అతను తిండిపోతండి, అతను తిరిగిపోతండి. సాక్ష్యం కోల్పోయావా? ఇలాంటి ముద్రలు వేయించుకొని నో, అలా వేయించుకోవడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వది సాక్ష్యాన్ని బట్టి ఎక్కువైన సాక్ష్యం, మంచి సాక్ష్యం. ఆయన వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు యోహాను. నేను సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికే పుట్టానని యేసుప్రభు అన్నాడు. యోహాను సువార్త 18వ వచ్చాను. యేసుప్రభు యొక్క సాక్ష్యం గొప్పది. ఒక చిన్న వ్యక్తి, ఒక పార్టీలో సాధారణ కార్యకర్త యొక్క మాట విలువ ఉందేమో కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాటకి విలువకి దానికి దీనికి తేడా ఉంది. మామూలు మనిషికి ముఖ్యమంత్రి మాటకి తేడా లేదా? అలాగే యేసు మాటకి యోహాను మాటకు తేడా ఉంది. యోహాను మాట కన్నా, యోహాను సాక్ష్యం కన్నా యేసు సాక్ష్యం గొప్పది. 5వ విషయం, లాస్ట్ విషయం చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. స్తోత్రం, 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 స్తోత్రం. అనేకులు ఆయన ఎద్దకు వచ్చి యోహాను ఏ సూచక్రియను చేయలేదు కానీ ఈయన గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిరి. జనసమూహము, విస్తారమైన జనసమూహం చెప్తున్న మాట, జాన్ నెవర్ పర్ఫార్మ్డ్ ఎనీ మిరకిల్స్ బట్ ఎవ్రీ వర్డ్ హీ స్పోక్ అబౌట్ దిస్ మ్యాన్ హ్యాస్ కమ్ టు పాస్. దట్స్ ఇట్ ఈస్ ఆల్ ట్రూ. జాన్ నెవర్ పర్ఫార్మ్డ్ ఎనీ మిరకిల్స్. ఎటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు యోహాన్ చేయలేదు. పంపబడ్డాడు కదా, అవును పంపబడ్డాడు. కానీ సూచక్రియలు ఎందుకు చేయలేదు? సూచక్రియలు చేయకుండానే సందేశం ద్వారా, బాప్తిజం ద్వారా ప్రజల్ని పశ్చాత్తాపం నడిపిస్తున్నాడు. ఇక సూచక్రియలకు అవసరత లేదు. యోహానుకు సూచక్రియలకు అవసరత ఏర్పడలేదు. కానీ ప్రజలు గుర్తించని ఏమైనా సూచక్రియలు యోహాను ద్వారా జరిగి ఉండొచ్చు. తెగించి సర్పసంతానం అని మాట్లాడడం, లేకపోతే ప్రజల్ని
బాప్తిజం ఇచ్చిన తర్వాత ప్రజలతో మాట్లాడడం, ఇవి కూడా ఒక విధంగా అద్భుతాలే. ఆ తెగింపు అందరికీ రాదు, కొందరికే ఉంటుంది. తెగింపు లేక పిరికి వాళ్ళలాగా మనం రాజీ పడుతూ జీవిస్తుంటాం చాలా సందర్భాల్లో. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాట, మరొక మాట ఏంటంటే యేసు ప్రభు యొక్క సూచక్రియలను బట్టి. యేసు ప్రభు అనేకమైన సూచక్రియలు చేశాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం ప్రకారం ప్రస్తావించబడిన సూచక్రియలు ఇంచుమించు 40 వరకు ఉన్నాయి. సూచక్రియలు ఒక టేబుల్ వేసుకొని యేసు ప్రభు చేసిన సూచక్రియలు, యోహాను చేసిన సూచక్రియలు. యోహాను 0, యేసు ప్రభు 40. సూచక్రియలను బట్టి అనగా యోహానుకి ఇవ్వబడినట్టుగా ఆత్మ యేసు ప్రభుకు అనుగ్రహించబడలేదు. యేసు ప్రభుకు కొలత లేకుండా అనుగ్రహించబడింది. యోహానుకు కొలతతోనే మనకు ఏ విధంగా అనుగ్రహించబడిందో యోహానుకు అలాగే అనుగ్రహించబడింది. కానీ యేసు ప్రభుకు కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించబడింది. దేవుని స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. 5 మాటలు మీకు జ్ఞాపకం చేశాను యేసు యొక్క గొప్పతనం గురించి. యోహాను కన్నా గొప్పవాడు. ఏంటి ఆ గొప్పతనం అని ఆలోచిస్తే, 1 సేవను బట్టి, 2వది స్థాయిని బట్టి, 3వది సేవాభివృద్ధిని బట్టి, 4వది సాక్ష్యాన్ని బట్టి, 5వది సూచక్రియలు చేయడాన్ని బట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన వాడివి, గొప్పవాడివి కనుక నీ మీద ఆధారపడుతున్నా, నీ వైపు చూస్తున్నా, నీకు సాగిల పడుతున్నా. ప్రభువా, మీకు వందనం చేయిస్తున్నా. ఈ సమయంలో తండ్రి, యోహాను కన్నా నువ్వు గొప్పవాడివి. నీ సేవను బట్టి, నీ స్థాయిని బట్టి, సేవాభివృద్ధిని బట్టి, సాక్ష్యాన్ని బట్టి, నువ్వు జరిగించిన సూచక్రియలను బట్టి 5 విధాలైనటువంటి గొప్పతనాన్ని గుర్తించి నిన్ను స్తుతించకుండా, మహిమపరచకుండా, ఘనపరచకుండా మేము ఉండలేము ప్రభువా. ఈ సమయంలో మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తాం. విన్నట్టు ప్రతి వారి కొరకే మీకు వందనాలు. విన్నట్లు వారి హృదయాల్లో మీ కార్యం జరిగించండి. వాక్యపు విత్తనాలు విత్తి ఉండగా నీరు కట్టి ఫలింపజేయమని, మీ యొక్క గొప్పతనాన్ని మీ ప్రజలందరూ అర్థం చేసుకోగలటూ సాయం చేయండి. తద్వారా నీకు మాత్రమే నమస్కరించగలటూ సాయం చేయండి. యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.